హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 5 జాబ్ ఓపెనింగ్స్ చూద్దాము. ఇందులో ఫ్రెషర్స్కి ఉన్నాయి, ఇంటర్న్స్కి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్కి ఉన్నాయి, 0 to 2 years ఎక్స్పీరియన్స్డ్కి ఉన్నాయి, బీఈ, బీటెక్, ఎంసీఏ అందరికీ ఉన్నాయి. సో మీ రెస్పెక్టివ్ జాబ్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో అది చూసుకొని అప్లై చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. అలానే వీడియో లైక్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైతే నీడ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో మనకి రీసెంట్గా వెంకీ సినిమా కోసం రిలీజ్ అప్డేట్ వచ్చింది కదా. అందులో మనకి గజల గారు అంటారు, డైలీ మార్నింగ్ లేచి ఆల్ఫా కేఫ్లో టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుందని చెప్పేసి. అలానే మీరు కూడా డైలీ మన ఎఫ్ఎల్ఎంలో జాబ్ ఓపెనింగ్ చూసి అప్లై చేయండి, మీ డే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఉండాలి. ఎందుకంటే మనం డైలీ మార్నింగ్ 9 to 10 AM మధ్యలో జాబ్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. అలానే ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఓన్లీ ఒక జాబ్ ఆపర్చునిటీ ఉన్నట్లయితే మనం ఫ్రంట్లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాము. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఆల్రెడీ ఫాలో అయినట్లయితే ఓకే, ఒకవేళ అది అవ్వకపోతే ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ పేజ్ లింకు. సో అది కూడా చూసుకొని మీరు ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకొని ప్రతి జాబ్కి కన్సిస్టెంట్గా అప్లై చేయండి. సో కమింగ్ టు అవర్ జాబ్ ఓపెనింగ్స్, ఐబీఎం ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఐబీఎం అనేది ఈ మధ్యన మంచిగా హైరింగ్ చేసుకుంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఐబీఎం అప్లై చేస్తున్నారు ఇంతకుముందు వాళ్ళకి కోడింగ్ రౌండ్లు అని అవుతున్నాయి. ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్ కూడా మెయిల్ వచ్చింది. అందులో కూడా మళ్ళీ కోడింగ్ క్వశ్చన్ ఒకటి ఇస్తాము, మేనేజర్ రౌండ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్ చేయాలన్నట్టు వచ్చిందనమాట మెయిల్. సో ఇప్పుడు మీరు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేయలేదో మీరు ఈ జాబ్ ఆపర్చునిటీ అది మిస్ అవ్వద్దు. ఐబీఎం అనేది చాలా మంచి కంపెనీ, అందరికీ తెలుసు. 0 to 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, 2 years అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. జావా కానీ C++, గో ఆర్ స్కాలా మీద ఏదో ఒక నాలెడ్జ్ ఉండాలి. సెల్ స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. పైథాన్ మోస్ట్లీ అందరికీ వచ్చి ఉంటుంది, లేదంటే బ్యాష్ వచ్చి ఉంటుంది. సో మీరు సెల్ స్క్రిప్టింగ్ వస్తే అది కూడా మీరు మెన్షన్ చేయండి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ డిటర్మినేషన్ అండ్ రెజల్యూషన్ స్కిల్స్, ఎక్స్పోజర్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అలానే మనకి ఎస్క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎనీ ఎస్క్యూఎల్ అయినా పర్లేదు, DB2, PostgreSQL, MySQL, Oracle, SQL సర్వర్ ఏదైనా పర్వాలేదు. ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ యువర్ రెజ్యూమే. అట్లనే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మీద కూడా ఐడియా ఉండాలని చెప్పి అంటున్నారు, నాలెడ్జ్ ఉండాలని. అట్లనే డెవలప్మెంట్ ఫెమిలియారిటీ విత్ ద యూజ్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, IBM, అమెజాన్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఎజూర్, ఈ క్లౌడ్ సర్వీసెస్ రిలేటెడ్ సర్వీసెస్ మీద ఐడియా ఉండాలని చెప్పి అంటున్నాడు. అలానే లైనక్స్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. నేను రీసెంట్గా మీకు ఒక వీడియో చేశాను, అప్డేటెడ్ స్ట్రాటజీస్ టు సెట్ జాబ్ ఇన్ దిస్ రెసిషన్ పీరియడ్ అని చెప్పేసి. ఈ టైంలో ఎలా అప్డేట్ అయ్యి ఉండాలి మనకని చెప్పేసి ఆ వీడియోలు ఇవన్నీ నేను మెన్షన్ చేశాను. లైనక్స్, యూనిక్స్ మెన్షన్ చేశాను, SQL కోసం మెన్షన్ చేశాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం మెన్షన్ చేశాను, అట్లనే ఈ క్లౌడ్ సర్వీసెస్ కోసం మెన్షన్ చేశాను. అట్లనే మీరు డెవాప్స్ చూస్తున్నట్లయితే ఇవి డెవాప్స్ రిలేటెడ్ ఉంటాయి, డాకర్, క్యూబర్నెటిస్ అని చెప్పి. ఫ్రెషర్స్కి డెవాప్స్ అవసరమా అంటే ఓన్లీ డెవాప్స్ మీద జాబ్స్ రావు. ఇలాంటి సందర్భంలో ఈ నాలెడ్జ్ ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. మీకు డెవాప్స్ వచ్చు, నాకు రాదు, మీ ప్రొఫైల్ నా ప్రొఫైల్ పెడితే మీద షార్ట్ లిస్ట్ అవుతుంది, ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ మోర్ స్కిల్స్ కంపేర్డ్ టు మీ కాబట్టి. ఓకే, సో ఇది చూసుకోండి. రెజ్యూమ్ అనేది ఈ డిస్క్రిప్షన్ బట్టి చేంజ్ చేయండి. చేంజ్ చేయకుండా అప్లై చేయొద్దు, యూ విల్ లాస్ వన్ ఆపర్చునిటీ. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి వస్తున్నాయని చెప్పేసి మనము మెయిల్స్ వచ్చాయని చెప్పేసి పోస్ట్ చేస్తే మాకు రాలేదన్నా అని చెప్పేసి మేము ఇది చేయలేము. సో మీ రెజ్యూమ్ అనేది దానికి తగ్గట్టు చేంజ్ చేసుకోండి. ఎవరైనా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ రెజ్యూమే నేను అడుగుతాను, వాళ్ళ రెజ్యూమే మీకు ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో పెడతాం, చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్, అమెజాన్ ఈజ్ హైరింగ్ క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్. క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ అంట. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైనక్స్, విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్, ఆర్ బిగ్ డేటా అనాలిసిస్, ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ డెవాప్స్. సో ఈ రిలేటెడ్ డొమైన్స్లో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో లేకపోతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఓకే, సో కొంతమంది ఈ మధ్యన జాబ్స్ కొంచెము టెర్మినేట్ అవ్వడం గట్రా ఉన్నది కదా. సో వాళ్ళైతే 0 to 1 years ఎక్స్పీరియన్స్ మధ్యలోనే ఉంటే అట్లా ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేయండి. మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరు అప్లై చేయొచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ వన్ ఆఫ్ ది బ్రాంచెస్, CSC, IT, ECE, EEE, అలానే MCA చాలామంది అన్న మేము MCA చేస్తాము, బీటెక్ వాళ్ళకి వస్తున్నాయి, మాకు రావట్లేదు, డిగ్రీ మీద రావట్లేదు అని చెప్పి MCA చేసినా కానీ బీటెక్ ఈక్వలెంట్గా మమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్పి అంటుంటారు. సో ఇక్కడ మీకు MCA క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ప్లీజ్ డూ అప్లై. ట్రబుల్ షూటింగ్ ఆర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్, ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్ట్ ఎక్స్పీరియన్స్, జావా, పెర్ల్, రూబీ, PHP, CASH. ఓకే, అలానే ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ స్టార్టర్ హూ ఈజ్ ఎగ్జైటెడ్ అబౌట్ టెక్నాలజీ, బేసిక్స్ ఇన్ OS కాన్సెప్ట్. చూడండి మళ్ళీ ఇక్కడ లైనక్స్, యూనిక్స్ వచ్చింది. ఓకే, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కూడా తెలుసుకోవాలని చెప్పాను నేను వీడియోలో. సో నెట్వర్కింగ్ కోసం కూడా మళ్ళీ మీకు వచ్చింది, TCP, IP, DNS కోసం ఉంటుంది నెట్వర్కింగ్ రిలేటెడ్. అలానే స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్, ఎక్స్పోజర్ టు క్లౌడ్ కంప్యూటింగ్. ఆఫ్ కోర్స్
AWS మీద మీకు ఐడియా ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. సో అమెజాన్ అనేది మీకు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కస్టమర్ ఫోకస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ చూస్తుంది. ఓకే, మీరు ఏ రిలేటెడ్ వర్క్ చేసినా కానీ మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కానీ లేకపోతే అమెజాన్ ఏ యాప్లో కానీ ఏదైనా ఇష్యూ ఉందంటే కస్టమర్ కేర్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసి మంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు అనమాట. సో దానికోసం వాళ్ళు స్టాండ్ అవుతారు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు అమెజాన్లో నాన్ టెక్నికల్ రోల్స్కి అప్లై చేసి వర్క్ చేస్తున్నా కానీ అది దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయండి. సో దట్ మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎవరికైతే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి 23, 22, 21 అందరూ అప్లై చేయండి. నెక్స్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఈజ్ హైరింగ్ కస్టమర్ సర్వీస్ అనలిస్ట్. అప్లికెంట్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్. ఇక్కడ గ్రాడ్యుయేట్ అన్నాడు, బీఈఏ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీ ఏం అడగలే. సో గ్రాడ్యుయేట్ అంటే అందరూ అప్లై చేయొచ్చు. ఓకే, ఎంటర్ప్రైజ్ లీడర్షిప్ బిహేవియర్, సెట్ ది ఎజెండా, define what winning looks like, put enterprise thinking first, lead with an external perspective, bring others with you, build the best team, seek and provide coaching feedback, make collaborative essential. ఇదంతా ఇంకా నార్మల్ థింగ్స్. సో ఇందులో మీరు చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ టాక్స్ విత్ ఇన్ ది స్ట్రింజెంట్ టైమ్ ఫ్రేమ్స్, వెల్ మెయింటైనింగ్ యాక్యురసీ. సో ఇవంతా బేసిక్ థింగ్స్. సో మీ రెజ్యూమ్ అనేది ఏదైతే ఉందో ఇది కస్టమర్ సర్వీస్ అనలిస్ట్ కాబట్టి డిగ్రీ స్టూడెంట్స్ అయితే పక్కా అప్లై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నార్మల్ మీ రెజ్యూమ్లో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా మెన్షన్ చేయండి. అట్లనే లైక్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇలాంటివి మీకు ఉంటాయి కదా స్ట్రెంగ్స్, అందులో ఉండేటట్టు చూసుకోండి. యాస్టీజ్ దింపడానికి చూడొద్దు. ఇవి వాళ్ళ రిక్వైర్మెంట్ పాయింట్స్ మన రెజ్యూమ్లో అక్కడ రిజంబుల్ అవుతున్నట్టు చూడండి అనమాట. ఓకే, సో దట్ మన ఇండైరెక్ట్గా మనం సెలెక్ట్ అయిపోతాం, మనం అన్నీ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో పెడతాం, అప్లై చేయండి. 23, 22, 21, 20 అందరూ అప్లై చేయండి. గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి లెట్స్ గివ్ ఎ ట్రై. మన లక్ చెక్ చేసుకుందాము. నెక్స్ట్, మిలిమన్ ఈజ్ హైరింగ్ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరు అప్లై చేయొచ్చు? ఫ్రెషర్స్ హూ విష్ టు పికప్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఫ్రెషర్స్ అన్నారు, పర్టికులర్గా ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఐటీలో కెరీర్ అనేది స్టార్ట్ చేయాలనుకుని అప్లై చేయాలి. నాలెడ్జ్ ఏమి ఉండాలంటే క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పి అంటారు చాలామంది. కొంతమంది క్లౌడ్ నేర్చుకుంటారు కదా, సో వాళ్ళకి అఫ్కోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కలిపి నేను క్లౌడ్ నేర్చుకోమన్నాను, డెవాప్స్ నేర్చుకోమన్నాను అంటే ఓన్లీ అవి నేర్చుకొని మీరు ఫ్రెషర్స్గా జాబ్స్ ట్రై చేయదు ఉండవు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు అవి ఉండడం వల్ల మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అన్నది ఉంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఓకే, సో క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి, అలానే ఊప్స్ కాన్సెప్ట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ సియాస్ అన్నాడు, అతనే ఎస్క్యూఎల్ మీద .NET, పైథాన్, సో ఏ వచ్చినా కానీ మెన్షన్ చేయండి. అలానే హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా బ్రిక్స్, అపాచీ స్పార్క్, అజూర్ బ్యాచ్, డాకర్ కంటైనర్స్ అండ్ పవర్ షెల్ స్క్రిప్టింగ్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇదంతా డేటా రిలేటెడ్, ఈ అపాచీ స్పార్క్ ఇవన్నీ. సో నాకు తెలిసి మీకు ఈ నాలెడ్జ్ ఉంటే మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి ఇది. ఓకే, మస్ట్ హ్యావ్ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, highly motivated with an eagerness to learn and a sense of ownership and accountability. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్, సారీ చూడలేదు నేను. BE, BTech, MCA విత్ లెస్ ఆర్ నో ఎక్స్పీరియన్స్. ఓకే, అట్లీస్ట్ ఇక్కడ ఫ్రెషర్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాడు కాబట్టి ఐటీ రిలేటెడ్ అంటున్నాడు కాబట్టి బీఎస్సీ వాళ్ళు, BCA వాళ్ళు కూడా ట్రై చేయండి. ఎందుకంటే యూఆర్ ఫ్రమ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు అప్లై చేయడానికి 5 minutes పట్టిద్ది. ఓకే, ఈ లింక్ కూడా మనం అప్డేట్ చేస్తాం. 23, 22, 21 అప్లై చేయండి ఫ్రెషర్స్ కాబట్టి. నెక్స్ట్, టవర్ ఈజ్ హైరింగ్ ML ఇంజనీరింగ్ ఇంటర్న్. మిషన్ లెర్నింగ్, ఎవరైతే మిషన్ లెర్నింగ్ ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకొని గ్రిప్ ఉందో వాళ్ళందరూ అప్లై చేయండి. ఇంటర్న్షిప్ అనేది మీకు మెయిన్. డైరెక్ట్గా మీకు మిషన్ లెర్నింగ్ ఫుల్ టైం జాబ్ రాదు, డేటా సైన్స్ ఫుల్ టైం జాబ్ రాదు, చాలా కష్టం అలా రావడం. సో ఇంటర్న్షిప్ చేస్తే మీకు మీ ప్రొఫైల్కి వెయిట్ అనేది వస్తుంది అనమాట, మీ రెజ్యూమ్కి రియల్ టైం నాలెడ్జ్ అనేది వస్తుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది ఫర్దర్గా ఫుల్ టైం ఆపర్చునిటీ ట్రై చేస్తున్నప్పుడు. ఎవరికి ఏ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ ఆర్ PhD ఎవరైతే చేస్తున్నారో కంప్లీటెడ్ అయినా ఆన్గోయింగ్ అయినా వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. బికాస్ దిస్ ఈజ్ ఇంటర్న్షిప్ కాబట్టి. అవైలబిలిటీ టు జాయిన్ ఫ్రమ్ January 2024. ఈ కొత్త సంవత్సరం జనవరి నుంచి మనకి అవైలబిలిటీ ఉండాలి మనం జాయిన్ అవ్వడానికి. 6 months ఫర్ అన్ ఇన్ ఆఫీస్ ఇంటర్న్షిప్, ఆఫీస్లో ఇంటర్న్షిప్ చేయాలంట. ప్రయర్ ఎక్స్పీరియన్స్ విత్ ట్రైనింగ్, బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ మోడల్స్ వియా TensorFlow, PyTorch ఆర్ సిమిలర్ ఈజ్ మ్యాండేటరీ. సో చూసారా, ప్రయర్ ఎక్స్పీరియన్స్ విత్ ట్రైనింగ్ అన్నాడు. ఓకే, ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో ఇప్పుడు TensorFlow, PyTorch ఇవి ఉంటాయి కదా,
మనకి ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అనమాట, వాళ్ళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ. ఎక్స్పీరియన్స్ విత్ సిఐసిడి పైప్లైన్స్ అండ్ MLOps ఫర్ ఆటోమేటింగ్ మోడల్స్ డిప్లాయ్మెంట్. సిఐసిడి పైప్లైన్స్ అన్న చెప్పాను, డెవాప్స్ మళ్ళీ వస్తుంది అని చెప్పి మళ్ళీ అనుకోవద్దు, నేను చెప్పాను కదా ఓన్లీ డెవాప్స్ మీద కాదు వీటితో పాటు ఇది అన్నాడు కాబట్టి మీకు ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట. మళ్ళీ చూడండి యాజ్ యూజువల్ మనకి రెగ్యులర్ స్కిల్స్ SQL, లైనక్స్, గిట్, బ్యాష్ స్క్రిప్టింగ్ ఇవి చూసుకుని ఇవి రెగ్యులర్ అనమాట. మీరు ఏ జాబ్కి అప్లై చేయాలన్నా కానీ ఫ్రెషర్గా మినిమం నాలెడ్జ్, మీకు పెద్ద టైం 8 సంవత్సరాలు పడుతుంది అది నేర్చుకోవడానికి, గట్టి కొడితే 4 రోజులు నేర్చుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి అంటే మరి మీరు టైం స్పెండ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ 4 రోజులు అలా వచ్చేస్తాను అని కామెంట్ చేయకండి. ఓకే, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫైనాన్స్ డొమైన్ ఈజ్ ఎ ప్లస్. పైథాన్ అఫ్ కోర్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్లో పైథాన్ అనేది మనకు ఉంటుంది, అందుకే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ హ్యాండ్స్ అని అన్నాడు. అండ్ ఫైనాన్స్ డొమైన్ రిలేటెడ్ వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు అన్నారు. సో ఫైనాన్స్ డొమైన్ మీద మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ప్లస్ అవుతుందని చెప్పి అన్నాడు. సో ఎవరైతే ఫ్రెషర్స్ 24, 25, 23 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అన్నారు కాబట్టి 23 వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, 23, 24, 25 బ్యాచలర్స్ కానీ మాస్టర్స్ కానీ PhD కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. సో ఈ స్కిల్స్ అనేవి మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోండి, చేంజ్ చేయండి. ఇవి మెయిన్ ఈ టెన్సర్ఫ్లో, పైటార్చ్, CICD, MLOps, లైనక్స్, SQL, గిట్, బ్యాష్, పైథాన్, ఫైనాన్స్ డొమైన్ ఇవి మీ రెజ్యూమ్లో పడాలి. ఓకే, సో ఇది కూడా మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం లింక్స్, అప్లై చేసుకోండి. సో చూస్తున్నట్లయితే 5 మంచి జాబ్ ఆపర్చునిటీసే, 5 కూడా అన్ని టెక్నికల్ జాబ్సే. మీకు ఏది చూసినా కానీ అంత కొంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో IBM మంచి జాబు, అట్లనే ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఈ ఇంటర్న్షిప్ కూడా మంచిదని మెషిన్ లెర్నింగ్ దీంట్లో ఫ్యూచర్లో మీరు డేటా సైన్స్ కూడా వెళ్ళొచ్చు. సో 5 మంచి ఆపర్చునిటీస్ అని వెంటనే మీరు అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.